గ్రామాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు కానీ ఎందుకని చంద్రబాబుని తప్పు పట్టరు, నారాయణ తప్పు పడతారేంటి? మరి నారాయణ తప్పు పట్టినప్పుడు మరి సమాజం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా మరి రామ్మోహన్ నాయుడు గారు తప్పు పట్టాల్సింది. అంటే ఇక్కడ ఒక నీతి అక్కడ ఒక నీతి ఉంటుంది ఏంటి? మరి పెమ్మసాని తెచ్చుకున్నారు, పెమ్మసాని తెచ్చుకుంటే ఏమైంది? మంచి మోతుబోరు ఆయనే బాగా అసలు మామూలుగా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టుకుంటా తిరిగాడు, అందరిని ఆస్తులు ఇచ్చే అన్నాడు. పెమ్మసాని రాగానే లేచి గెటౌట్ పొమ్మనండి బయటికి, ఎస్ఐని పిలిచాయంట. ఎస్ఐని పిలిచి కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళమని చెప్పాను. నిజంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎస్ఐని బతిమాలి నువ్వు ఆగ్రాబాబు అసలు మామూలుగా ఆయన మూతుబరి చంద్రబాబుకి దగ్గర చుట్టం, ఈ పెమ్మసాని దేం పోయింది, ఇక్కడ పోతే అమెరికా పోతాడు, అమెరికా నుంచి వచ్చాడు అమెరికా పోతాడు, రేపు నేసావాలి వీళ్ళు ఊళ్ళో అంపటి వీళ్ళు ఎల్లంపటి తిరిగి అని చెప్పి బతిమాలుకుని మెల్లగా వాళ్ళని బయటికి పంపించాడు. ఏ రాయి అయితే ఏమన్నా కొళ్ళోడు కొట్టాకి పని అవ్వాలి కదా. అది చంద్రబాబు మనసులో చిత్తశుద్ధి ఉండాలి, అమరావతిలో సమస్యను పరిష్కారం చేయాలని ఉండాలి తప్పితే నారాయణ బూతులు తిట్టించి నారాయణ తొక్కేసి నారాయణ బలిపోసం చేసి లేకపోతే పెమ్మసాని తెచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటే ఏమవుద్ది? అల్టిమేట్ గా నారా చంద్రబాబు నాయుడికి అమరావతి రైతుల పట్ల, ఎందుకంటే వాళ్ళని విపరీతంగా వాడేశాడు. మహేష్ బాబు సినిమాలు చెప్తాడు బెమ్మానన్నాడు, ఫుల్గా వాడేస్తా కానీ అమరావతి రైతులను ఫుల్గా వాడేశాడు. జగన్మోహన్ రెడ్డికి మీద విషం చెమ్మటాయి, ఇవాళేమో ఆయన వదిలేశాడు. కాబట్టి ఏతావాత చంద్రబాబు నాయుడు గారి నీతి సూక్తి ముక్తావళి ఎట్లా ఉంటుందో ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం.